ఏమైనా బిడ్డ పడిపోలేదా ఇంకా? పోలేదే, వర్షం పడుతుంది కానీ. మరి దించడమంటావా బండి? బండి మీద పోయినా ఆడతాం కానీ. రాజా ఆటో ఉంది కదా, దించేయమంట. ఆడు దించుతున్నాడు ఆరా మరి? ఏ దించుతాడే, అన్న మస్తు మంచోడు. సరే పో మరి పో. సరే సరే కానీ ఇల్లు మొత్తం కొడుతుంది కానీ. వర్షకాలం వచ్చిందంటే ఇదే కోసవుతుంది బిడ్డ, ఇల్లు ఉడుతుంది నాకు కూడా తెలుసు. నేను ఏం చేయాలి, పైసలు లేకనే ఇన్ని రోజుల దాకా నేను చదివిపోయలే కానీ కంపల్సరీ ఇప్పుడు ఈ నెల లోపట్ల ఎట్లనే వేసి ఇల్లు చదివిస్తా. పైసలు లేకనే ఆగుతున్నా బిడ్డ. నువ్వు బాధపడకే బాబు, నేను మంచి చదువుకొని మంచి నౌకరు తెచ్చుకున్నాక నీకు పెద్ద ఇల్లు కట్టిస్తా. నీకు నేనున్నా, నేను పోయేస్తా. సరే బిడ్డ మరి పో, మరి జాగ్రత్త కొద్దిగా. సరే బాబు. ఈ వానేందో ఈ కథ ఏందో, 3 రోజుల మూత్రానికి బయటకు వెళ్దాం అన్నా తడిచి ముద్దయ్యేటట్టున్నా. వాన బొందలు పోను 3 రోజుల ఈ ముసురు వేయబట్టి తానమే ఎత్తలేను. అంత ముక్క ముక్క వాసన వస్తుంది. ఇంకా నయ్యం బాడీ స్ప్రే ఉండేవాడికి కవర్ చేస్తా. 3 రోజులు వాన పడుతూనే ఉంది. ఆటో నడిపోదామన్నా నా టాప్ కానీ బొక్కలు పడ్డాయి, సైడ్ పరదలని ఎనిపోయినాయి. మళ్ళీ ఈ వాన కూడా ఒక్కొక్క ఎక్కిపాడు కాదు. ఏం కథ? వానమ్మ 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 ఒక్కసారన్నా ఆగిపోవే వానమ్మ. తెలంగాణ పల్లెలన్నీ మునిగి తేలుతున్నాయి, చెర్లున్న చేపలన్నీ ఎగిరి దుంకుతున్నాయి. తినడానికి బిర్యానీ లేక, తాగడానికి కోటరు లేక, మాట్లాడని ఎవరు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్నా ఆగిపోవే వానమ్మ. వానమ్మ పెద్దమ్మ జేజమ్మ మాయమ్మ ఆగిపో అమ్మ, నీకు దండం పెడతా. బయటకు బజ్జీలనే తినత్తా, బయటకు బజ్జీలనే తినత్తా. ఏమైందిరా? నీ ఆటోలో బడికాడ దించేద్దురా. ఈ వానకు బడికి ఎందుకురా, మంచి ఇంటికాడ సిద్ధరు కప్పుని ఎచ్చగా వాడే కచరా నా కొడక. నీ అసంటోడు ఒక్కడుంటే ఆడు దేశం నాశనం అవుతానికి. అక్క గంత మాట అంటే ఏమిరో, లేకపోతే గమ గమ వాసన వస్తుంది. ఏ సబ్బుతో తానే చేసినావా? సంతూరు సబ్బా? సబ్బు లేదు మన లేదు, సెంటు పెట్టుకుని వచ్చిన. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ నీ సెంటు బొందరు ఓను, అందుకేనా గింత కమ్మట వాసన వస్తుంది. అవి ఆడుకునేటోళ్ళకు వాన లేదు, ఎండ లేదు. గింత వానలు కూడా ఆడుకోవడానికి వచ్చారు. అరే నరేష్, ఓ 10 రూపాయలు ఉంటానికి రా. అబ్బో నువ్వు వాళ్ళకన్నా డేంజర్ రో, అబ్బో నువ్వు వాళ్ళకన్నా డేంజర్ రో. రూపాయి లేదు మా దగ్గర, అటు పో. ఎందుకట్లేవు? రూపాయి 100 నాకెందుకే? మా సార్ ఫోన్ చేసి బడికి రమ్మంటుండు. రమ్మంటే ఓ, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు రా? వర్షం బాగా పడుతుంది, ఆటోలో బడికడ దించవద్దు. ఎవరికి టైం బాగా అవుతుంది. సరే బాయ్. అవుగాని అక్కడ నా టాప్ కి పొక్కలు పడ్డాయి, మన పనులు కూడా అన్ని తిని. ఇక మనం పోయినాం అనుకో, ఆటో దాడుతుంది, మనం కూడా దాడతాం. శేఖర్ బాబు ఆటోలో పోదాం. పారి శేఖర్ బాబు ఆటోలా. నాగతే అంతే పెళ్లి చేసుకున్నాక మొగల గతి అంతే, మనసి గతి అంతే. వర్షం పడుతుంది అన్నది ఇందే. ఈ వర్షంలో బట్టలు ఉతికిపించింది, బోల్ తోమిపించింది, బట్టు వాళ్ళకి కూర ఉప్పు అంటారన్నమాట. అదేమో మంచిగా వండింది, దాని దుంపదగా నా పని అవుతుంది. సూపర్. బావా భయపడతావు, ఏం పడుతుంది నువ్వు? ఈ పోరాలని ఇంకా పడికాలను దించేద్దాం. బయట పొట్టు పొట్టు వానబడుతుంది.
ఈ వర్షంలో వస్తారా ఈ వరకే మీ అక్క అర్రమే ఆర్డర్ అయ్యబట్టే బట్టలు ఉతికిపించింది బోల్ దోపించింది ఈ కూర ఇట్టు అల్లలేదు అనుకో నన్ను తోలు తీసి డోలు చేస్తుంది రాద్రా అని దండ పెడితే నేను రానురా మీరు ఊర్రా ఇంటే నన్ను అమ్ముతుందిరా. ఓసిని కథ బొందలోను పెళ్ళని కూడా నీకు అంత భయపడతారా నువ్వు మంచిగా పశువా గట్టిగా దండ పెడతాను కాలం ఇన్ని దాని గంతంగా భయపడతారా పిల్లని కూడా బతక. నీకేం తెలుసురా పెళ్ళైతే తెలుస్తుందిరా మూవలు బాధ. అరే అదింటే నా చిత్త పోర్రా నేను రాను పోర్రా. అరే బయట పొట్టు వర్షం పడుతుంది పాపం పూరాలను బడికాడ దించి రావాలి. నా ఆటో కానీ పొక్కలు పడ్డాయి పడతలు తినేయి లేకపోతే నా ఆటోలో దించేద్దుంటి నీ ఆటోలో దించేద్దాంపా. నేను రాను పోర్రా. అరే ఏమన్నా నువ్వు అరే రానంటాను రా పోం పారి మళ్ళీ దిగుదాం రాకపోతే ఎంతనే. అరే ఇలా నమ్ముకుంటే పాయలేదు పోం పారా. అరే అద్దురా తడతాం రా ఆటోలో పోయాం రా. అరే శేఖర్ బాబుని దించిరమ్మంటే గిట్లనమంటేనేవరా ఊరి అమ్మ ఘోరంగా భయపడతాడు పిల్లంకి ఏదో నల్లు ఉన్నట్టున్నాడు అది బతకారా. ఇప్పుడు ఎత్తారా మేము దించేదచ్చుడు. అరే ఓ పని చేయర్రా ఇక మీరే ఊర్రా ఇక నాతో కూడా కాదు ఇక నా ఆటోలో దించుదామంటే అన్ని పొక్కలు పడ్డాయి ఇక మీరు తడతారు నేను తడతాను ఫాయిదా మీరు. అరే మీరు ఎట్లా నన్ను ఊర్రా ఇక నాకు కూడా బొచ్చడి పని ఉంది. అరే నేను చెప్తున్నావారు నువ్వు ఆటోలో అంటే ఇట్లా అవుతారని నాకేం తెలుసురా ఆటోలో దించేస్తారా అనుకున్నా. దించినట్టే ఉంది ఇలా నమ్ముకుంటే గిట్నే ఉంటది పా ఆనాలు వీకు. కరెంట్ వైర్ నీళ్ళలో పడ్డది రైతులు పోతే ఇబ్బంది అయితే కావచ్చు. లైన్ పెట్టుకున్న పోయిందా కరెంట్ వైర్ నీళ్ళలో పడ్డది. హలో లైన్ మీనే ఈ పక్కన పొలంకి వైర్ దగ్గర నీళ్ళలో పడ్డది కాదు వాళ్ళ రైతులు పోతే ఇట్లా ఇబ్బంది కాదా మళ్ళా సార్ వచ్చి చూస్తారా ఇక అంతరం కాడ కొంచెం టక్కర్ రాదు ఈ తోవ కవర్ పోకుండా ఇట్లా కావాలంట కట్టనే అడ్డం పెడతాం మరి రారు టక్కన. ఏం ముసురు కాలిపోయిందో ఏం కథనో 4-5 రోజుల నుంచి ముసురు ఏంది ఇది మొత్తం పొలం వేసాక మొత్తం మందు కలిసి మందంతా పోవట్టే గలవడానికి దిగిపోవట్టే కట్టి పానం పోవట్టే ఎత్త వేసి కాలిపోవడం ఏం కథ. ఆనలు పడి కూడా నాకు అర్థం కాదు కానీ ఏం చెప్తావురా సార్ ఫోన్ చేసి రమ్మన్నాడు రాకపోతే రేపు పొద్దులా పెళ్లి చేస్తాడు. అరే ఏమున్నారు నువ్వు ఆడ లైన్ బ్యాగ్ వేసుకొచ్చినావు మరి ఏం చేయమంటారు రా మామూలు బ్యాగ్ కొనుక్కోలేరు అందుకు నేను తీసుకుని వచ్చినా. కరెంట్ వైర్ చేయిందిరాడా ఆటోలో పోతే నువ్వే అంత అయ్యో కళ్ళకి ఎందుకు కరెంట్ వైర్ ఉందిరా. అయ్యో అయ్యో గిడెందుకు వచ్చింది ఆగండి పోకురా పోకురా అని ఒక మనిషి పానమా ఇప్పుడు లైన్ మీదకి ఫోన్ చేస్తే ఇంకా రాకపోయే అట్టి ఒక పోరని పానమా అలా ఏకన్నా ఫోన్ చేస్తా. హలో బాబు ఈడ కరెంట్ అనుకుంది తమ్మునికి. అయ్యో ఎంత పని అయిపోయాడా కొడుకా ఎక్కడ ఈడ పక్కన పొలంకి బడికి తోకు.
నేను మంచిగా చదువుకున్నా, మంచి పనులు వచ్చిందండి కదా నాయన. నీ చిన్నవాడు తల్లి చచ్చిపోతే నిన్ను ప్రేమగా చదువుకున్నారా? ఏమైందిరా కొడుక నరేసు? నేనంత ప్రేమగా చదువుకున్నారా? అన్నేమని ఇట్లా వాళ్ళ నేను ఎందుకు పెద్దవారా? ఏమైందిరా? బడుగు వద్దాను పైన పైన కలిగినవారా? నువ్వు బాధపడకే బాబు, నేను మంచి చదువుకొని మంచి నౌకరు తెచ్చుకున్నాక నీకు పెద్ద ఇల్లు కట్టిస్తా. నరేసు, నేను మంచిగా చదువుకొని నాకు నౌకరు వచ్చాక బంగ్లా కట్టుకుందా అంటురా. ఏం చెప్తిపోయిరా నన్ను? చిన్ననాడు నీ అమ్మ చచ్చిపోతే నిన్ను ప్రేమగా చదువుకొని పెంచుకున్నారా? నన్ను ఎంతగా చచ్చిపోతేరా నరేజా? నరేజా కొడుకా ఎంత బాగా చేస్తురా నాయ? పడుకోగా నాకు బాగా చెప్తురా నాయన. ఇప్పుడు వాళ్ళు చెప్తారా నాకు? చెప్పురా. లేవురా నాయన, లేవురా. ఎడకంది అయ్యో అయిందానికి మన ఏం చేస్తాం? దేవుడు అక్కడ రాసి పెట్టి రాక అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక కంటెంట్ అంటే ఈ వర్షాకాలం ఎక్కువ మంది ఇట్లయితే కరెంట్ షాక్ కి గురై చనిపోతారు అనమాట. ఇలాంటి ప్రమాదాలు జరగద్దు, ఇలాంటి జరగద్దు అని చెప్పి అంటే ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసినాం. ఈ వర్షం చేయబట్టి అసలు నాకేం అర్థమవుతుంది. పాపం మనలు ఘోరంగా ఈ చంద్రబాబు కానీ ఇక మన నరేష్ గారు వీళ్ళందరూ మా పని గారు వీళ్ళందరూ మస్తు సపోర్ట్ చేసారు. ఇక వాస్తవానికి వర్షం చేయబట్టి కంటెంట్ అయితే ఇట్లా అనుకున్నాం, కానీ ఇక అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు. కొద్దిగా మీరు దయచేసి సపోర్ట్ చేసి కష్టపడి తీసాం అనుకుతారు. ఒక్కొక్కరు మంచి నీళ్ళు కూడా కాదు, మురికి మీ గురించి ఒక మంచి కంటెంట్ ఇది. ఎందుకంటే వర్షంలో కరెంట్ ఎక్కడ చచ్చేది తెలియదు, చచ్చిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ కదా కొద్దిగా పోయేటప్పుడు జాగ్రత్త చూసుకొని పోగలరు. కానీ ఇక అది ఇప్పుడు నేను చెప్పాల్సిన ముచ్చట ఈ మనిషి చెప్పిండు. అంటే ఈ సిచ్యువేషన్ లో ఏం చెప్పాలో కూడా నాకు అర్థమైతే మొత్తం దర్శనం అట్లుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి మన వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా. బాయ్ బాయ్.